హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మా అత్త రెసిపీస్. నేను మీ గౌతమి. ఈరోజు వీడియోలో ఒక మంచి బ్రేక్ఫాస్ట్ రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్ వడ రెసిపీ ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. అలానే చేసే ప్రాసెస్ కూడా ఈజీనే. ప్రాసెస్ ఏంటో చూద్దాం. ముందుగా మిక్సీ జార్ని తీసుకొని ఒక కప్పు వరకు బొంబాయి రవ్వను వేసుకొని మిక్సీ పట్టి తీసుకోవాలి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని మనం ఏ కప్పుతో అయితే రవ్వను తీసుకున్నామో అదే కప్పుతో 1.5 కప్పు వరకు నీళ్ళని తీసుకోవాలి. రుచికి సరిపడా ఉప్పు, వేసుకొని నీళ్ళని కొంచెం మరిగించుకోవాలి. నీళ్ళు అనేవి మరగడం స్టార్ట్ అయిన తర్వాత ముందుగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న రవ్వను వేసుకుంటూ కలుపుకోవాలి. రవ్వ అనేది దగ్గర పడేంత వరకు కలుపుకుంటూ ఉడికించుకోవాలి. ఎక్కడ ఉండలు లేకుండా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. రవ్వ అనేది ఇలా దగ్గర పడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి చల్లారనివ్వాలి. రవ్వ కొంచెం చల్లారిన తర్వాత ప్లేట్లోకి వేసుకోవాలి. చేతికి నూనెను రాసుకుంటూ పిండి అనేది సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకోవాలి. దీనిలో నుంచి కొంచెం పిండిని తీసి పక్కన పెట్టుకుంటున్నాను. కొన్ని చప్పటి గారెలు, కొన్ని కారం గారెలు వేసుకోవడానికి. ఇప్పుడు దీనిలోకి 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, పచ్చిమిర్చి, కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి. మూడు టేబుల్ స్పూన్ వరకు పెరుగును కూడా వేసుకొని కలుపుకోవాలి. మీరు కావాలంటే దీనిలోకి ఉల్లి, వెల్లుల్లి, అల్లం, క్యారెట్ వేసుకొని చేసుకోవచ్చు. 1 టేబుల్ స్పూన్ నూనెను కూడా వేసుకొని
చేతికి నూనెను రాసుకుంటూ కొంచెం పిండి ముద్దను చేతిలోకి తీసుకొని వడ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. అన్నీ ఇలానే చేసుకొని తీసుకోవాలి. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగిలిన సగం పిండిని తీసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా సాఫ్ట్గా కలుపుకున్నాక కొంచెం కొంచెం పిండిని తీసుకుంటూ వడ షేప్లో ప్రిపేర్ చేసుకోవాలి. ఇలానే ప్రిపేర్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. నాకు ఒక కప్పు రవ్వకి ఇక్కడ 15 వరకు వడలు వచ్చాయండి. పక్కన పెట్టుకోవాలి. స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా నూనెను వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత ముందుగా ప్రిపేర్ చేసి పక్కన పెట్టుకున్న వడల్ని ఒక్కొక్కటిగా వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. బాండీకి సరిపడిన వడలు వేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేసుకోవాలి. వడలు వేసిన వెంటనే తిప్పకుండా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఒకవైపు వేగిన తర్వాత ఇంకో వైపుకు తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసి తీసుకోవాలి. అన్ని వడలు ఇలానే ఫ్రై చేసి తీసుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టే ఫ్రై చేసుకోవాలి. చట్నీతో సర్వ్ చేసుకుంటే మన రవ్వ వడ రెసిపీ రెడీ అయిపోయినట్టే. ఈ రెసిపీ కానీ మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి.
మరిన్ని టేస్టీ సింప్లీ రెసిపీస్ కోసం మా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.